26 ఏళ్ల వయసున్న కేతన్ అగర్వాల్ తన కెరియర్‌లో దిట్ట. డబ్బులు సంపాదించటంలోనూ, తన ఒక అద్భుతమైన తెలివితేటలతో ముందుకు వెళ్ళడంలో నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఏం లాభం? ఎంత సంపాదించినా, కెరియర్‌లో ఎంత ముందుకు వెళ్దామని ప్రయత్నించినా కూడా కేతన్ అగర్వాల్‌కి ఇక ఊహించని విధంగా శత్రువు తను కాబోయే భార్య రూపంలోనే వచ్చింది. అయితే ఎంతో ప్రేమించాడు, అంతకన్నా ఎక్కువగా నమ్మాడు, నా మనిషి అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా తనని జీవితంలోని ఇంకా తిరిగి నన్ను లోకల్‌కి పంపించేసింది. తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. కేవలం తన జీవితం మాత్రమే కాదండి, ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో మనకు అర్థం కావాలి. అయితే ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలు వింటే ఒళ్ళంతా కూడా మండిపోతూ ఉంటుంది. ఇంత దారుణంగా ఆడపిల్లలు ఉంటున్నారా? 20 ఏళ్ళు, 22 ఏళ్ల వయసున్న వాళ్ళు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారా అన్న విషయం పైన కూడా మనకొక అవగాహన వస్తుంది. అసలు ఆ సమయంలో అంటే కేతన్ అగర్వాల్ చనిపోయిన సమయంలో అసలు ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షిలు ఏం చెప్పారు అనేది గనక చూస్తే, మొదటి ప్రత్యక్ష సాక్షి ఆ ఫోర్ట్‌కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. అతని పేరు గనక మనం చూసినట్టయితే అతని పేరు ధీరజ్ జాదవ్. ఓకే. అయితే అతను ఏమన్నాడంటే కేతన్ అగర్వాల్ అలాగే ఈ అమ్మాయి సియా వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా 2, 3 సార్లు వచ్చారని, అయితే జూన్ 14వ తేదీన వాళ్ళకి కాపాడండి, కాపాడండి అని ఒక చిన్నపాటి అరుపు వినిపించిందని, అయితే వీళ్ళు ఏమైందా అని పరుగు పరుగున పైకి వెళ్ళే లోపు అక్కడ పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. అంటే ఆ అబ్బాయి పడిపోబోయాడు. కానీ ఆ అబ్బాయి చెట్టు పట్టుకుని కొంచెం తన ప్రాణాన్ని కాపాడుకున్నాడని చెప్పాడు. అయితే ఆ సమయంలో ఇతను చెప్పాడనమాట, సార్ జాగ్రత్తగా ఉండండి అనేసి. తర్వాత కట్ చేస్తే ఇంకో 3 రోజుల తర్వాత అంటే జూన్ 18వ తేదీన కూడా వాళ్ళు రావడంతో సెక్యూరిటీ గార్డ్ గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఏమన్నాడంటే, సార్ నమస్తే అంటే పేమెంట్ చేయడానికి వాళ్ళు స్కానర్ తీశారనమాట. స్కానర్ తీసేసరికి ఇక్కడ ఏమైందంటే అక్కడ సిగ్నల్స్ లేక పేమెంట్ జరగలేదు. సో వాళ్ళేమన్నారంటే, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమన్నారంటే, "సార్ మీరు మాకు తెలిసిన మనిషే కదా! మీరు ఒక పని చేయండి. పైకి వెళ్ళిన తర్వాత ఫోటో తీసుకోండి స్కానర్‌కి. పైకి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేయండి" అని చెప్పాడు. సరే, ఓకే. మీరు వస్తూ వస్తూ ఫోటో చూపించండి అని చెప్పాడు. అయితే అలాగా చెప్పాడు. పాపం తిరిగి వచ్చేటప్పుడు ఈ కేతన్ అగర్వాల్ అనేవాడు బ్రతికి రాలేదండి. చాలా బాధగా అనిపించింది. కానీ వీళ్ళు వెళ్ళిన 20 నిమిషాలకి చేతన్ చౌదరి కూడా వెళ్ళడం జరిగింది. అతను మేము ఎంత పిలుస్తున్నా కూడా పలకకుండా వెళ్ళిపోతుంటే అతన్ని మేము పట్టుకొని, ఏంటి డబ్బులు కట్టడం లేదని అడిగితే, నేను జస్ట్ జాగింగ్‌కి వచ్చాను. నా దగ్గర ఇప్పుడు ఫోన్ గట్రా లాంటివి ఏం లేవు. నేను పంపిస్తాను. రిటర్న్‌లో వస్తున్నప్పుడు నేను మీకు ఎలాగోలా ఇస్తానని చెప్పాడు. సరే లోపలికే వెళ్తున్నాడు కదా! జాగింగ్ చేస్తున్నాడు కదా! అని మేము వదిలేసాము. కానీ తన వ్యవహారం, తను చూసే చూపు, మాట్లాడే తీరు చాలా వింతగా అనిపించింది. బాగా ఉక్కబోస్తున్న చోట హుడ్డీ వేశాడు. అందరూ కూడా ఫ్రీగా గాలికి అంటే ప్రకృతి అంటే గాలి ఆస్వాదించడానికి బనీన్లు, నిక్కర్లు వేసుకొని వస్తే అతను మాత్రం మొత్తం ఒళ్ళంతా కప్పుకున్నాడు. ఎందుకో నాకు అది కరెక్ట్‌గా అనిపించలేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సరే అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఎవరంటే రెస్క్యూ టీమ్‌కి సంబంధించిన వ్యక్తి. అంటే ఘటన జరిగిన కొన్ని నిమిషాలకే అక్కడ వాళ్ళు వెళ్ళిపోవడంతో అసలు కేతన్ అగర్వాల్‌ని చూసి తట్టుకోలేకపోయాడట ఈయన. ఎందుకనంటే దాదాపుగా చెప్పాలి అంటే అతని పుర్రె అంటే తలకు సంబంధించిన పుర్రె ఉంటుంది కదా! అది ఛిద్రమైపోయింది. ముక్కలు ముక్కలైపోయింది. యాక్చువల్లీ సాధారణంగా పైనుంచి కింద పడినప్పుడు వాళ్ళు పడిన యాంగిల్‌ని బట్టి కూడా వాళ్ళ లైఫ్ అనేది కొంతవరకు 1% అయినా అటు ఇటుగా మిగిలే ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాడి నడుము దగ్గర పడ్డారా? చేతులు, కాళ్ళు సపోర్ట్‌తో పడ్డారా? లేదంటే తలకి తగిలిందా అనే విషయం పైన. అయితే ఈ అబ్బాయి కేతన్ అగర్వాల్‌కి తలకి తగలటం వల్ల తను అక్కడికక్కడే స్పాట్ డెడ్ చనిపోయాడు. అయితే ఆ సమయంలో సియాను అస్సలంటే అసలు బాధ గాని, షాక్ గాని ఏం లేదని, కేవలం ఒక భయం మాత్రమే తన కళ్ళల్లో కనిపించిందని, అది నేను చాలా స్పష్టంగా చెప్పగలను అంటూ రెస్క్యూ టీమ్‌కి సంబంధించిన సాక్షులు చెప్పారన్నమాట. దీన్ని బట్టి ఇంత దుర్మార్గులుంటారా మనుషులు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.